ఈరోజు 'కాంతా' మూవీ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అసలు ఇది ఎలాంటి సినిమా? బావుందా? బాలేదా? ఒకసారి చూసేద్దాం. మీ గురించి నాకు తెలుసు. అందుకనే ముందుగానే మీకొక డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా. 'కాంతా' అనేది అందరి సినిమా కాదు. సినిమా అనేది అందరికీ నచ్చాలనే తీస్తారు. కానీ ఒక్కోసారి అది కొంతమంది ఆడియన్స్‌కి మాత్రమే నచ్చుతుంది. ఆ కోవలోకి వచ్చే మూవీనే 'కాంతా' కూడా. ఇదొక ప్యూర్ డ్రామా. కానీ వెల్ ఎగ్జిక్యూటెడ్ డ్రామా. మీరు ఆర్ట్, ఎమోషన్స్, హ్యూమన్ డ్రామాని ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకోసమే. కానీ ఫాస్ట్ పేస్, యాక్షన్, కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు పక్కా. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ప్యాకెట్ ఆడేశారు. దుల్కర్ సల్మాన్ అయితే అల్టిమేట్. ఇది తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పగలను. ప్రతి ఫ్రేమ్‌ను ఆయనే తినేశాడు. ఒక ఆర్టిస్ట్ లోపల ఉండే వల్కను బయటకు చూపించిన తీరు చాలా బాగుంది. సముద్రకనిక పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా భాగ్యశ్రీ బోర్సే కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆమె కళ్ళలో ఎక్స్‌ప్రెషన్స్, బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లో ఆమె లుక్ చాలా సినిమాటిక్‌గా అనిపించింది. రానా ఓకే, ఓకే అని చెప్పాలి. నేనైతే కొంచెం ఎక్స్‌పెక్ట్ చేశాను ఆయన క్యారెక్టర్ నుంచి. కానీ నాకెందుకో అంత బాగా అనిపించలేదు. ఇంకా సినిమాటిక్ బ్రిలియన్స్. సినిమాటోగ్రఫీ ఏంటంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కానీ, కలర్ ఫ్రేమ్స్ కానీ ఒక పెయింటింగ్‌లా అనిపించాయి నాకైతే కొన్ని. మధ్యలో కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే కొంచెం కాదు, బాగా స్లో ఉంది. ఎంత పెర్ఫార్మెన్సెస్ బాగున్నా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోతే కష్టమే. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో గుడి శిష్యుల మధ్య ఈగో క్లాష్‌ని చాలా బాగా చూపించారు. కానీ ఆ మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ అయితే పిచ్చ బోరింగ్ ఉంటది. ఇంటర్వెల్ తర్వాత కథ జానరే మారిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే నాకంత వర్కౌట్ అవ్వలేదు. ఈ మిస్టరీ అయితే అస్సలెక్కలేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా. స్ట్రెయిట్ తెలుగు సినిమా అయితే కాదు. ఆ క్లోజప్ షాట్స్‌లో లిప్ సింక్ తేడా కొట్టేస్తది. అయినా సరే ఈ సినిమాకి ప్రాణం పోసేది దాన్ని కంప్లీట్ చేసిన విధానం. ఫస్ట్ హాఫ్‌లో సెట్ చేసిన ఆ పాయింట్‌ని క్లైమాక్స్‌లో ఒక మెటా నెరేటివ్‌లా కనెక్ట్ చేయడం బాగుంది. ఇది కేవలం ఒక సినిమా కథ కాదు, ఒక యాక్టర్ లైఫ్, అతని క్యారెక్టర్లో ఉండే ఒక డీప్ కాన్ఫ్లిక్ట్ గురించిన డ్రామా. మొత్తంగా చెప్పాలంటే 'కాంతా' తెలుగు ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. నాకు కొన్ని ఎలిమెంట్స్ నచ్చాయి, కొన్ని నచ్చలేదు. మీకు హ్యూమన్ డ్రామా, క్లాసిక్ ఫిల్మ్ మేకింగ్ మరియు దుల్కర్ సల్మాన్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలంటే మిస్ అవ్వద్దు. అలా అని అందరికీ ఈ మూవీ అస్సలు రికమెండ్ చేయను. మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.